శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత సప్తదశోధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. 8వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు భావసహితంగా ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాహృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచునవియు, పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విధాహిన ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు దాహము కలిగించునవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము గలవారికి ఇష్టములగును. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అర్ధపక్వములైన పదార్థములు, సరిగా ఉడకనివి, పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, చెడు వాసన గలవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమైనవి. అఫలాకాంక్షిభిర్యోజ్ఞో విధి దృష్టో యజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్విక. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. కానీ ఓ అర్జున, సరి అయిన నిష్ఠ లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినదియు, ప్రతిఫలాపేక్షతో చేయబడినదియు అవి యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర విధిని అనుసరింపనిదియు, అన్నదాన రహితమైనదియు, మంత్రహీనమైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞం తామస యజ్ఞం అనబడును. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత, శౌచము, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును గూర్చున్నదియు, యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామ జప సాధన మొదలగునవి అన్నీయును వాక్కునకు సంబంధించిన తపస్సులు. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.